ఉప్పుకున్న గుణం ఏంటంటే కరిగి మరుగైపోతుంది, కనపడదు. ఇందాక చెప్పే కదా, 1 కిలో మటన్ తెచ్చుకున్నారు, వండుకున్నారు. సహజంగా మటన్లో ఏమేమి వేస్తారు? మటను, టమాటాలు, కొత్తిమీర, కరివేపాకు, ఇంకా ఉప్పు, ఇదంతా వేసి 1 గంట సేపు ఉడకబెట్టారు కదా. ఇప్పుడు కూర ప్లేట్లో వేసుకున్నారు. టమాటా తొక్కలు కనపడతాయా, కనపడవా? కరివేపాకు కనపడిద్దా, కనపడదా? కొత్తిమీర కనపడిద్దా, కనపడదా? తాలింపు గింజలు కనపడతాయా, కనపడవా? మాంసం ముక్కలు కనపడతాయా, కనపడవా? కనపడకపోతే ప్రాణం పోదా? ఇప్పుడు చెప్పండి, ఉప్పు కనపడిద్దా లేదా? ఉప్పు ఏమైపోయింది? బిట్లారా, క్రైస్తవ జీవితంలో ప్రతి క్రైస్తవుడు నాతో సహా ప్రభు కొరకు ఎంత చేసినా మనం మరుగైపోవాలి, ప్రభు మాత్రమే కనపడాలి. నువ్వు ఎంతైనా చెయ్యి, 10 లక్షల రూపాయలు కానుక ఇవ్వుగాక, నీ ఇల్లే దేవుని సేవకు రాసివుగాక, 100 కోట్ల రూపాయలు దేవుని సేవ కొరకు నువ్వు ఖర్చు పెట్టుగాక, నా పేరు వినబడాలి, నా పేరు కనపడాలి ఎప్పుడు కోరుకో. జీవితంలో దేవునికి ఎంత చేసినా నిన్ను నీవు మరుగు చేసుకో. ఇప్పుడు నేను చెప్పబోయే మాట గుండెల్లో రాసుకోండి. నిన్ను నీవు మరుగు చేసుకో. ఎంత మరుగైపోతావో అంత వెలుగులోనికి తీసుకొస్తాడు.